హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ పూజ. ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో ఏపీ ఆన్సర్ ఎగ్జామ్ కోసం, దానికోసం అండి వీడియో. ఎవరెవరు ఎలా ప్రిపేర్ అయ్యారో అసలు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. బాగా ప్రిపేర్ అవ్వండి, రేపే కదండి ఎగ్జామ్. సో అస్సలు భయపడకండి, నైట్ బాగా రెస్ట్ తీసుకోండి. దాంతోపాటుగా ఈ 5 మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి ఎగ్జామ్ హాల్లో కూడా. దాంతోపాటు ఈరోజు నైట్ కూడా అసలు ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. ఫస్ట్ వచ్చేసరికి నైట్ కూడా చాలా ఫాస్ట్గా ఎర్లీగా పడుకోండి. కొంతమంది చాలా లేట్ నైట్ చేస్తారు, ఎందుకంటే రేపు ఎగ్జామ్ కదా టెన్షన్ పడుతూ అలా ఇంకా బిట్స్ చేసి చదువుతూ ఉంటారు. బట్ అలా మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే మనం ఎంత బాగా ఈరోజు పడుకుంటే నైట్, రేపు ఉదయం అంత బాగా మన ఎఫెక్టివ్గా మన బ్రెయిన్ వర్క్ అవుతుంది. కాబట్టి నైట్ అందరూ కూడా ఎర్లీగా పడుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ మాత్రం ఈరోజు అవాయిడ్ చేయండి. ఎవరైనా సరే ఫాస్ట్ ఫుడ్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నైట్ టైం మాత్రం ఎటువంటి ఫాస్ట్ ఫుడ్ ఏమి తీసుకోకండి. జస్ట్ నార్మల్ సింపుల్ ఫుడ్ మాత్రమే తీసుకోండి, అది కూడా హెవీగా ఉండొద్దు. ఫుల్గా రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రేపు ఎగ్జామ్ హాల్కి మాత్రం చాలా ఎర్లీగా వెళ్ళండి, ఎందుకంటే మీరు లేట్గా వెళ్తే చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు. కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి, ట్రై చేయండి. లేట్ అస్సలు చేయకండి. 12:30 లోపు మాత్రం ఖచ్చితంగా మీ రిపోర్టింగ్ టైం అని ఉందండి, దానిలోపే మీరు వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి, ఎగ్జామ్ హాల్లో మీరు టెన్షన్ అస్సలు పడకండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు హాల్ టికెట్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, మర్చిపోకండి ఎవ్వరు కూడా. దాంతోపాటుగా మీరు మీ ఆధార్ కార్డు కానీ లేదంటే మీ పాన్ కార్డు కానీ ఏదో ఒకటి ప్రూఫ్ కింద ఒకటి తీసుకువెళ్ళాలండి, మర్చిపోకుండా తీసుకువెళ్ళండి. ఫస్ట్ కానీ మీరు ఇవన్నీ పక్కన పెట్టుకోండి. మీ హాల్ టికెట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ మీకు ఇంకా కాలేజ్ రిలేటెడ్గా ఏమైనా తీసుకువెళ్ళండి, మీ ఫుడ్ కానీ ఏదైనా సరే టిఫిన్. నెక్స్ట్ వచ్చేసరికి అండి డ్రెస్ కోడ్, దీనికి ఎటువంటి డ్రెస్ కోడ్ ఏమీ లేదు. సో మీరు ఎగ్జామ్ హాల్లో ఒక 2 అవర్స్ రాయాలి కాబట్టి మీకు కంఫర్ట్ ఉన్న డ్రెస్సెస్ మాత్రం వేసుకువెళ్ళండి, హెవీగా ఏమీ వేసుకువెళ్ళొద్దు. ఉదయం కూడా టిఫిన్ అస్సలు స్కిప్ చేయకండి. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లైట్ ఫుడ్ తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ తీసుకుని ఎగ్జామ్ హాల్లో మీరు 2 అవర్స్ ఉండలేరు. నెక్స్ట్ వచ్చేసరికి అండి ఈరోజు ఖచ్చితంగా సిస్టమ్ ముందు 2 అవర్స్ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే రేపు ఆఫ్టర్నూన్ మనం 2 అవర్స్ ఎగ్జామ్ హాల్లో ఉండాలి కాబట్టి. సో అస్సలు మీరు అది మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకే అండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ అందరికీ, బాగా రాయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్.